అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. దయ్యముల బోధలో రెండవది, యేసు దేవుడు కాదు, దేవుని కుమారుడు మాత్రమే అని నమ్మేటువంటి బోధ మరొక దయ్యముల బోధ. దీన్ని ఎవరు కూడా నమ్మొద్దు. యేసు దేవుడు, యేసు దేవుడే. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరి ఈ మాట ఉందా అనే విషయాన్ని మనం చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాము. మీరు ఈ పరిశోధనలో పాలు పొందుతున్నటువంటి వారు తప్పకుండా మీరు మీ బైబిల్స్ తీసి చూడాలి. అక్కడ మీరు మార్క్ చేసుకోండి, రాసుకోండి. ఇక్కడ పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. స్తోత్రాలు పొందేటువంటి అర్హత కలిగి ఉన్నాడు. నిరంతరము ఈయన దేవుడై ఉన్నాడు, సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు అనే మాట ఇక్కడ చెబుతున్నాడు. తీతు పత్రికలో 2వ అధ్యాయం 13వ వచనములో కూడా చెబుతాడు, ఈయన మహాదేవుడు అని చెబుతాడు. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థత బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఇక్కడ యేసును గురించి చెబుతున్నాడు. ఈయన మహాదేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు. గనుక యేసు రక్షకుడు, ఈయనను దేవుడు అని నమ్మాలి, దేవుడు అని నమ్మాలి. యోహాను రాసినటువంటి పత్రిక 1 యోహాను 5వ అధ్యాయము 20వ వచనంలో ఈయన నిజ దేవుడు అని చెప్తాడు. ఇక్కడ 20వ వచనంలో, మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు, నిత్య దేవుడు, సత్యదేవుడు. యేసుక్రీస్తును దేవుని కుమారునిగా మేము నమ్ముతాము తప్ప దేవునిగా నమ్మము అంటే వారు పరలోకము రారు, వారు అబద్ధికులు అని బైబిల్ చెబుతుంది. వారు అబద్ధికులు. ఇంకా కొన్ని విషయాలను, కొన్ని వచనాలను మీకు చూపిస్తాను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి ఏ దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇదివరకే అది లోకములో ఉన్నది అని చెప్తున్నాడు. ఎవరైతే క్రీస్తును ఒప్పుకొనరో దేవునిగా, వారు రక్షణ పొందలేరు. అది క్రీస్తు విరోధి చేస్తున్న ప్రచారం, యేసు దేవుడు కాదు అనే విషయం. 14వ వచనంలో చూస్తే 1 యోహాను 4:14, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఇక్కడ యోహాను చెప్తున్నాడు, అపోస్తలుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, యేసును లోకరక్షకుడుగా దేవుడు అనుగ్రహించాడు, లోకరక్షకుడుగా ఏర్పాటు చేశాడు యేసుక్రీస్తు ప్రభువుని. తరువాత 15, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు అని చెబుతున్నాడు. ఇక్కడ ఏమండి, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడని ఈ మాటను తీసుకొని యేసు దేవుని కుమారుడే తప్ప దేవుడు కాదు అని మాట్లాడుతున్నారు. మరి రోమీయులకు రాసిన పత్రిక 9:5, తీతు 2:13, 1 యోహాను 5:20లో ఉన్నటువంటి మాటల సంగతి ఏంటిది? లేఖనము కొంత ఇచ్చట కొంత అచ్చట వస్తుంది గనక వాక్య సారాంశమే సత్యము. వాక్య సారాంశాన్ని మనము నమ్మాలి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 22లో చూస్తే, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు, కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు. కుమారుని ఒప్పుకోను కానీ తండ్రిని ఒప్పుకుంటా అంటే కుదరదండి, వారికి రక్షణ రాదు. ఈనాడు ముస్లిమ్స్ నమ్ముతున్నది అదే. యేసును ఒక ప్రవక్తగా చూస్తారు, తండ్రి పైన ఉన్నాడు అంటారు. వాళ్ళు ఇదే యెహోవా తండ్రి, యేసు కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏ విధంగా అయితే ఉన్నారో అదే విధంగా వాళ్ళు కూడా ప్యారలల్గా ఒక సిస్టమ్ను కలిగి ఉన్నారని మనకు కనబడుతుంది. ఇప్పుడు ఇదే విశ్వాసము క్రైస్తవ సమాజంలో కొందరు నమ్ముతున్నట్టుగా కనబడుతుంది. నేను తండ్రిని నమ్ముతాను, యేసును కుమారునిగా అంగీకరిస్తాను, కానీ ఆయనను దేవునిగా అంగీకరించను అనేటువంటి ఒక విషయాన్ని మనము
చూస్తున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 19వ వచనములో మనము కొన్ని చూడగలుగుతాము. కొన్ని విషయాలు చూద్దామండి. ఇక్కడ వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయన అడగా, యేసు మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందురని వారితో చెప్పాను. యేసును ఎరిగి ఉండడమే తండ్రిని ఎరిగి ఉండడం. యేసుకు వేరుగా తండ్రి లేడు. ఈ విషయం ముందు అందరూ గమనించాలా, అర్థం చేసుకోవాలా. నాకు యేసు వద్దండి, తండ్రే కావాలి అని అంటే వారికి రక్షణ రాదు. రక్షించేవాడు యేసు. యేసు అనే ఆ పేరుకే, ఆ పదానికి అర్థం రక్షకుడు అని అర్థం. మనుషులను జన్మకర్మ పాపముల నుంచి రక్షించడానికి శక్తిమంతుడు యేసు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు వీరు కలిసి ఉన్నటువంటి ఏకదేవుడు, త్రియేక దేవుడు. ఆయనను అదే విధంగా అర్థము చేసుకోవాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము 35-36. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచిండును. కుమారునికి విధేయుడు కావాలి, కుమారుణ్ణి నమ్మాలి, కుమారుని యందు విశ్వసించాలి. కుమారుడు రక్షిస్తాడు. కుమారుడు, తండ్రి వేరువేరుగా లేరు. గనుక ఈ విషయాన్ని అందరూ అర్థము చేసుకోవాలి. ఈనాడు కొంతమంది కావాలని యేసు దేవుని కుమారుడే తప్ప దేవుడు కాదు అని నమ్ముతున్నారు. అలాంటి వారికి రక్షణ రానే రాదు. 5వ అధ్యాయం 22వ వచనం యోహాను సువార్త. ఇక్కడ తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. ఎవరైనా తండ్రిని గణపరచాలనుకుంటే కుమారుణ్ణి గణపరిస్తే తండ్రికి చెందుతుంది. కానీ కుమారుణ్ణి పక్కన పెట్టి నేను ఓన్లీ ప్రత్యేకంగా స్పెషల్గా తండ్రినే నేను ఆరాధిస్తా, తండ్రినే నమ్ముతా, తండ్రినే గణపరుస్తా అంటే వారు రక్షణ పొందరు, వారి జన్మకర్మ పాపం నుంచి విడుదల పొందరు. యేసు తన స్వరక్తమును కార్చి మానవ జాతి పాప విమోచన కొరకు కల్వరి శిలువలో బలియాగం అయ్యాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనుషులను పవిత్రపరుస్తుంది. గనుక యేసులో తండ్రి ఉన్నాడు, యేసు తండ్రి కలిసే ఉన్నారు. గనుక తండ్రికి వేరుగా కుమారుడు లేడు, కుమారునికి వేరుగా తండ్రి లేరు. నేను ఓన్లీ తండ్రినే నమ్ముతా అంటే కుదరదు. ఎందుకంటే కుమారుడు వచ్చి బలి అయ్యాడు, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయనను గణపరిస్తే తండ్రిని గణపరిచినట్లే అని ఇక్కడ చాలా క్లియర్గా చెబుతున్నాడు. గనుక సర్వ అధికారము కుమారునికి ఉన్నది. ఇప్పుడు గనుక నాకు తండ్రే కావాలి, కుమారుడు వద్దు అంటే గనక వారు చాలా రిస్కులో ఉన్నట్టే. వారికి రక్షణ లేదు, వారు రక్షింపబడేటువంటి అవకాశము లేనే లేదు. ఈ విషయంలో జాగ్రత్త. ఈనాడు కొంతమంది కావాలని మరి మోసం చేస్తున్నారు, వారికి అర్థము గాక. ఇక్కడ యోహాను సువార్త 14:23 చూడండి. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే అని చెబుతున్నాడు. ఒకడు యేసును ప్రేమిస్తే వాడు యేసును మాటను గైకొంటాడు. అప్పుడు తండ్రి వానిని ప్రేమిస్తాడు. తండ్రిని డైరెక్ట్గా ప్రేమిస్తే తండ్రి ప్రేమించాడు. యేసును ప్రేమించిన వాడినే తండ్రి ప్రేమిస్తాడు. నేను డైరెక్ట్గా యేసు వద్దేమొద్దు, నాకు తండ్రి కావాలి అనుకుంటే తండ్రి డైరెక్ట్గా ఎవరిని ప్రేమించాడు. యేసును ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళనే తండ్రి ప్రేమిస్తాడు. యేసును ఎవరైతే గణపరుస్తారో వారినే తండ్రి దృష్టి పెడతాడు. అంతే తప్ప యేసును పక్కన పెట్టేసి ఆయన నీ కుమారునిగా చూస్తాము, నిన్నే దేవునిగా చూస్తామంటే తండ్రి ఒప్పుకోడు ముందు. ఎందుకంటే యేసును గణపరిచినటువంటి వాని యొక్క ఘనత తండ్రి యాక్సెప్ట్ చేస్తున్నాడు కాబట్టి. కనుక ఇక్కడ మాకు యేసొద్దు తండ్రి కావాలి అంటే తండ్రి ఒప్పుకోడు. మేము యేసును నమ్మము, నిన్ను నమ్ముతామంటే తండ్రి ఒప్పుకోడు. ఎందుకంటే యేసును నమ్మిన వానికి రక్షణ, యేసును గణపరిచిన వానికే తండ్రికి గణపరిచిన వాడు, యేసును నమ్మిన వాడే తండ్రిని కూడా నమ్మినటువంటి వాడు. యేసును పక్కన పెట్టేసి నమ్మేటువంటి భక్తి అది వట్టి భక్తి, అది వేస్ట్ భక్తి, అది ప్రయోజనం లేదు. దానివల్ల వారి జన్మకర్మ పాపాలకు విమోచనం లేదు. రేపు వాళ్ళు పరలోకంలో కనబడరు. ఇది పరిస్థితి. కనుక ఈ విషయంలో ఒకసారి అందరూ కూడా మీరు ఆలోచన చేయండి, ఆలోచించండి. చాలా పెద్ద ప్రమాదంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు చాలామంది. 14:11 యోహాను సువార్త. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి అని చెబుతున్నాడు. తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నాము అని నమ్మండి, నమ్మండి, నమ్మండి. ఈ క్రియల వలనైనను నమ్మండి. నమ్మకపోతే చాలా నష్టపోతారు అని చెప్తున్నాడు. మేము ఓన్లీ తండ్రిని నమ్ముతాం, కుమారుని నమ్మమంటే కుదరదు. కుమారుణ్ణి నమ్మాలి, కుమారుణ్ణి నమ్మాలి. కుమారుణ్ణి నమ్మకపోతే చాలా పెద్ద ప్రమాదం అండి. కుమారుని నమ్మాలండి.
13లో మీరు నా నామమున దేనిని అడుగుదో తండ్రి యందు మహిమపరచబట్టకై దానిని చేతును, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అని చెబుతున్నాడు. కనుక యేసు నామములోనే మనం అడగాల్సింది. యేసునే గణపరచాలి, యేసునే నమ్మాలి. యేసు స్తోత్రార్హుడు, యేసు నిజమైన దేవుడు, యేసు మహాదేవుడు, యేసు సర్వాధికారి అయినటువంటి దేవుడు. కనుక యేసునందు మనం విశ్వాసం ఉంచాలండి. ఈ విషయము జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకొక మాట చదివి వినిపిస్తాను మీకు. యోహాను సువార్త 16:32. ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను అని చెబుతున్నాడు. ఏమండి, తండ్రి ఆయన కలిసి ఉన్నారు. యేసుకు వేరేగా తండ్రి ఉండడు, తండ్రికి వేరేగా యేసు ఉండడు. అదేవిధంగా పరిశుద్ధాత్మ కూడా. అందుకే ఈయనను త్రియేక దేవుడు అని పిలవాలి. వాళ్ళు వేరు కాదు. ఒక మానవుడు ఏ విధంగా అయితే ప్రాణం, ఆత్మ, శరీరం కలిపితే మనిషి అవుతాడో అట్లనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కలిపితేనే దేవుడు అవుతాడు. కనుక ఆ 3 భాగాలలో ఒకరినే నమ్ముతా, ఇంకా మిగతా ఇద్దరిని నేను పట్టించుకోను అంటే కుదరదు. దేవుని నమ్మినట్టు కాదు. అందులో మనకు కనబడుతున్న ఆయన యేసు రక్షకుడుగా ఉన్నాడు. యేసునందు విశ్వాసం ఉంచినప్పుడే తండ్రిని, పరిశుద్ధాత్మను కూడా మనం నమ్మినట్లు అలాగే నమ్మాలి కూడా. గనుక యేసునందు విశ్వాసం ఉంచాలి. యేసు దేవుడు, యేసు దేవుని కుమారుడు మాత్రమే, దేవుడు కాదు అని నమ్మే వారికి రక్షణ రాదు. గనుక వారు క్రీస్తు విరోధులు అవుతారు. వారు సాతాను బోధలో ఉన్నటువంటి వారు అవుతారు. అది దయ్యముల బోధలో ఉన్నట్టు లెక్క. గనుక దయ్యముల బోధలో ఇది రెండవది. యేసు దేవుని కుమారుడే కానీ దేవుడు కాదు అని చెప్పేటువంటి బోధ. ఈ విషయం అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద మీరు కామెంట్లో తెలియచేయండి. వాటికి నేను సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ.